మనం చేస్తున్నాను. సమయం 12:10 కావస్తుంది. నేను సమయాన్ని గుర్తించి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒక అరగంట. 54వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుని అందులో కూడా బైబిల్ గ్రంథాలు తిరుగుతాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5-6 వచనాలు. నేను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు మోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. పురుషుడు రప్పించినట్లను, తృణీకరించబడిన యమనపు వారిని పురుషుడు రప్పించినట్లను యెహోవా నిన్ను దయచేసి యెషయా భక్తుడు చెప్పుకున్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆయనని ఆయనకు పేరు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం యొక్క మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనం సృష్టించిన వాడు మన తండ్రి అయిన దేవుడు కాబట్టి దేవత దేవుడు అంటూ ఉన్నాడు. ఇదే విషయంలో 11వ వచనం మనం చూసుకుంటే 13వ వచనము 54:13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి కలనదానివై స్థాపించబడదు. నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉందరు, భీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరకు రానేది. చాలండి. ఈ చదువుబడిన లేఖన భాగం మనం చూసుకుంటే ప్రియులారా, నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశము నందుదురు. పిల్లలందరూ కదా, మనం కూడా పిల్లలమే. దేవుని దృష్టిలో మనం ఎవరమండి? మనం అందరము కూడా పిల్లలమే కదా. మనకు 60 వచ్చినాయి, 50 సంవత్సరాలు వచ్చినాయి, నేను పిల్లల్ని అనుకోవచ్చు చాలామంది. కానీ దేవుని దృష్టిలో మనం అందరం కూడా దేవుని యొక్క పిల్లలమే. మన తల్లిదండ్రులకు మనం ఈ భూమి మీద ఎలాగ వారు మనం జన్మించి మన బిడ్డలుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో, దేవుడికి కూడా మనం అందరము కూడా పిల్లలము. కాబట్టి నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశం నందుదురు. యెహోవా చేత ఉపదేశం అంటే ఏంటంటే దేవుని యొక్క మాటలు కదా. దేవుని యొక్క మాటలు గైకుని వాడు, చాలా ఆయన ఆజ్ఞలు పాటించేవాడు దేవుని చేత ఆశీర్వదింపబడతాడని బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలుగా మనం చదువుకున్నాం. కాబట్టి దేవుని చేత ఉపదేశం పొందాలి మన బిడ్డలు అంటే, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలగాలంటే నీవు నీతి కలదానిపై స్థాపించబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారట నీకు దూరంగా. నీతి ఒకే ఒక వచనంలో మనకి ఏముండాలంటే, మన పిల్లలకు నీతిని నేర్పించాలి. కాబట్టి ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే, మరి విజువల్ జాయ్ వాళ్ళ తల్లి గారి జీవితం వచ్చిందో లేదా కానీ దేవుడు ఆమెను ప్రేమించి చక్కని కుమారుణ్ణి వాళ్ళకు అనుగ్రహించాడు. వాళ్ళని బట్టి ఈరోజు ఈ మాట నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను ఏంటంటే, నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశం ఉండాలి. ఉపదేశం చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు కూడా ఉపదేశాన్ని వరకు మనం నేర్పించాలి. ఎప్పుడైతే ఉపదేశాన్ని, దేవుని ఉపదేశాన్ని మనం వింటామో మనకి ఏంటంటే తరతరాలకి కూడా అది నీతిని కలుగజేస్తుంది, విశ్రాంతిని ఇస్తుంది, దీవెననిస్తుంది. నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుని ఉపదేశాన్ని కనుక నువ్వు పట్టుకుని ఉంటే, దేవుని ఉపదేశాన్ని కనుక నీవు గట్టిగా దాన్ని నమ్ముకుని ఉంటే నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకంటే బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. ఎప్పుడు దూరంగా ఉంటారంటే, నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, నువ్వు దేవుని ఉపదేశాన్ని విన్నప్పుడు, నువ్వు దేవుని ఉపదేశాన్ని వింటమే మాత్రమే కాకుండా ఎవరికి చెప్పాలి? మన బిడ్డలకు మనం నేర్పిస్తూ కదా, ఉపదేశాన్ని చేత పట్టుకుని. ఈరోజు ఆదివారం దినము ఎంతమంది బిడ్డల్ని మీరు త్వరగా లేవండి, దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధికి వెళ్ళండి అని ఎంతమంది తల్లులు చెప్పగలుగుతున్నారు ఈరోజు పిల్లలు కదా. మరి ఆదివారం వచ్చింది కదా అని బిడ్డలకు దేవుడు విశ్రాంతిని ఇచ్చినప్పుడు నీకేమి ఇవ్వాలి? ఉపదేశం పొందాలి అంటే నీవు దేవుని సన్నిధికి నీ బిడ్డ నీవు పంపించాలి. నీవు దేవుని సన్నిధికి ఎప్పుడైతే నీ కుటుంబం సమూహంతో నువ్వు వస్తావో, దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వే విషయంలో కూడా నీవు
భయపడవద్దు. దేవుడు అంటున్నాడు ఈరోజు యెషయా భక్తుల ద్వారా చెప్తూ ఉన్నాడు, బాధించు వారికి దూరంగా ఉంటారు. ఎందుకు దూరంగా ఉంటారంటే నీవు దేవుని నమ్మవు కానీ. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అబ్రహాము నీతిగా ఎంచబడింది. ఎందుకు అబ్రహాము నీతిగా ఎంచబడ్డాడంటే నేను నా నిజమైన దేవుని నేను నమ్మాను కాబట్టి అది నాకు నీతి కిరీటముగా ఎంచబడింది అనేది అబ్రహాం అంటూ ఉంటాడు. అయితే 14వ వచనం పైన మనం చూస్తే భీతి నీకు దూరంగా ఉండును. భీతి నీకు దూరంగా ఉంటాడు. శత్రువులు నీకు దూరంగా ఉంటారు. శత్రువు యొక్క అపవాద శోధనలు నీకు దూరంగా ఉంటాయి. ఎప్పుడంటే అది నీ దగ్గరకు రానే, చూడండి పై వచనంలో, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ప్రియులారా చూడండి, జనులు ఎంతమంది గుంపు కూడినా వారు నిన్నేమి కూడా చెయ్యరు. ఎందుకంటే నీవు భయపడనక్కర్లేదు. ఉపదేశము, దేవుని ఉపదేశాన్ని పట్టుకున్నావు కనుక, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరించావు కనుక దేవుడు అంటూ ఉన్నాడు, నేను నా యాజక సమూహాన్ని నేను రక్షించుకుంటాను, నా యాజక సమూహాన్ని నేను ప్రేమిస్తాను అని దేవాతి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, అదే ఆ విషయంలో చూడండి 8వ వచనంలో 54వ వచనం 8వ వచనం చూస్తే, మహాగ్రేకం కలిగి నిమిషము మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము. రేపు స్తోత్రం చెప్పండి, అది 2 చేతులెత్తి హల్లెలూయా. ప్రియులారా, యెషయా భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతుంది. నిత్యమైన కృప, నిత్యమైన కృప అంటే నీవు చనిపోయే వరకు కూడా నిత్యమైన కృప నీకు ఉంటుంది. నిత్యమైన కృప అంటే ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా నీకు నిత్యమైన కృప. దేవుడు నీకు వాత్సల్యం చేస్తాను అంటాడు, వాత్సల్యం చూపుతాను అంటే కనుదృష్టి నీకు నేను అనుగ్రహిస్తాను, ఆయన యొక్క అపారమైన ప్రేమ నేను నీకు కనుపరుస్తాను అనే దేవాతి దేవుడు నాకు చూడండి, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము నేను చూపుదును. నిత్యమైన కృప, ఆయన నిత్యమైన కృప లేకపోతే ఈ రోజు మనమందరం కూడా సజీవులుగా ఉండేవారము కాదు. ఆయన కృప ఉన్నవారు ఒకసారి 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన కృప వల్ల మేము బ్రతుకున్నాం. ఈ రోజు మేము బ్రతుకున్నామంటే దేవాతి దేవుడి కృప వల్లనే మేము బ్రతుకున్నాం. మేము ఈ రోజు తింటున్నామంటే దేవుడి కృప, ఈ రోజు మేము జీవిస్తున్నామంటే దేవుడి కృప, ఈ రోజు మేము సజీవులుగా దేవుడి మందిరానికి వచ్చామంటే అదన్నీ కూడా దేవుని కృప వల్లనే మనం ఈ రోజు జీవిస్తున్నాం. మనకున్న డబ్బులు బట్టి కాదు ప్రియులారా, మనకున్న సర్వ సంపద ఆస్తుల వల్ల కాదు ఈ రోజు మనం జీవించేది. ఈ రోజు మనం జీవించేది దేనికోసం తెలుసా? కేవలం దేవాది దేవుడు కృప. ఎందుకంటే ఆ దేవదేవుడి కృప లేకపోతే ఈ రోజు మన కుటుంబాలన్నీ కూడా సజీవులుగా ఉండేవారము కాదు. ఈరోజు ఏమవుతుందండి, ఈరోజు ప్రియులారా చూడండి, అనేక మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? చాలా మంది డబ్బున్న జనుల్లో మనశ్శాంతి లేక కరువైపోతున్న రోజుల్లో అనేక మంది ఒక ప్రాంతంలో మరొక ధనవంతులు చనిపోయారట. ధనవంతులు చనిపోతే ఎవరు కూడా పలకరించడానికి రాలేకపోయారంట. పలకరించడానికి రాలేకపోయేసరికి అయ్యో, నేను ఈ గ్రామంలో ఎన్నో కోరలు సంపాదించాను, ఎన్నో భవనాలు కట్టాను, ఎన్నో వెండి బంగారాలు సంపాదించాను, ఎన్నో బంగారాలు మేడల మిద్దులు అంతస్తులు కట్టాను, నా భర్త చనిపోయాడు, నేను ఎవరు కూడా పలకరించడానికి రాలేదు. ఏం చేయాలి? ఆ భార్య ఏం చేస్తుంది? ఆ కుమారుడు ఏం చేస్తాడు? కుమార్తె ఏం చేస్తుంది? నీకున్న డబ్బు అహంకారాన్ని బట్టి ఒకప్పుడు భయంకరంగా విచ్చలవిడిగా తిరిగావు. ఈరోజు ఏమైపోయింది? భర్త చనిపోయాడు, నా కుటుంబానికి కనీసం ఒక సమాధి పెట్టిపోయేటకి 50 మంది కూడా రాలేదు. ఏం చేశారో తెలుసా? మోక నుంచి ప్రార్థన చేయలేదు, అవమానంతో గోదావరి దగ్గరికి వెళ్ళిపోయి పైనుంచి కిందకు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? డబ్బులు బట్టి విర్రవీగిపోయారు. ఈ లోకంలో నాకు ముందు కథ నన్ను ఏం చేస్తారనుకున్నారు, కానీ డబ్బు రక్షించిందండి వారిని. ఎప్పుడు కూడా మనం భూమి మీద ఉన్నప్పుడు తను తగ్గించుకునేవాడు హెచ్చించబడు, తను హెచ్చించుకునేవాడు తగ్గించబడు. మనం ఏ వాక్యం మనకు కావాలంటే తను తగ్గించుకునేవాడు గుంపులో మనము ఉండాలి. అదే గుంపులో ఉంటే మనము వారికి ఆత్మహత్యలు చేసుకోనక్కర్లేదు.
వారికి లాగా చనిపోవటాలు సూసైడ్ మనం చేసుకోగలదు. ఎందుకంటే ఇచ్చిన వస్త్రాన్ని, దేవుడికి ఇచ్చిన జీవితాన్ని, దేవుడికి ఇచ్చిన ధనాన్ని బట్టి దేవుని స్తుతిస్తే అదే నీకు గొప్ప ఐశ్వర్యం, అదే నీకు గొప్ప అంతస్తు, అదే నీకు గొప్ప మేడలు, నిధులు, భవనాలు. అమెరికా ప్రాంతంలో ఏమైపోయినాయి గత నెలలో ఎన్ని మాడి నశైపోయి అన్నీ కూడా ఏమైనా రక్షించాయా? కానీ మనకున్నది ఒకే ఒక పేరు, ఏంటంటే దేవుని చేత రక్షణ పొందడమే నీకు మంచి పేరు కలగాలని. ఈ అధ్యాయంలోకి మరలా మనం వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38-39 వచనాలు మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, దేవత దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా చక్కని మాటలు ఇక్కడ మనం నేర్పిస్తున్నాడు. 37 వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, వారి మాటలు నీ హృదయంలో వచ్చుకుని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తున్నాడుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము. చూడండి ప్రియులారా, ఇక్కడ యెషయా గ్రంథంలో ఇందాక మనం నేర్చుకున్న మాట ఏంటంటే, మీరందరూ కూడా దేవుని, మీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశం పొందాలని నేర్చుకున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, అపోస్తలుడైన పేతురు గారి ద్వారా దేవుడిని అంటూ ఉన్నాడు. పేతురు అడుగుతున్నారు అక్కడ జనులందరూ, సహోదరులారా మేమేమి చెయ్యాలి అని ఎవరు అడుగుతున్నారు? అక్కడ అపోస్తలుడైన పేతురు గారు అడుగుతున్నారు. కడప అపోస్తలులందరూ కూడా, జనులందరూ కూడా ఆ యొక్క సేవకుని అడుగుతున్నారు, మేమేమి చెయ్యాలి అని. సేవకుని అడిగినప్పుడు ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, అక్కడ మీరు నా సన్నిధికి బంగారాలు తీసుకున్నారండి, మీరు నా సన్నిధికి వజ్రాలు తీసుకున్నారండి, మీరు నా సన్నిధికి అనేకమైన ధనము తీసుకున్నారండి అని అక్కడ పేతురు గారు అన్నారా? ఒకసారి చూడండి, 38వ వచనంలో అపోస్తలుడైన పేతురు గారు ఏం చెప్పారు? మీరు మారు మనసు పొంది. చూడండి ప్రియులారా, 37వ వచనం మనం చూస్తే అక్కడ ఉన్న జనులందరూ కూడా కడప అపోస్తలుడైన పేతురు గారిని అడుగుతున్నారు, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురు గారిని కడప అపోస్తలుడు అడగగా కదండి. అక్కడ పేతురు గారు అంటున్నారు, దేవుని యాజకుడైన పేతురు గారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారో తెలుసా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. ఏ నామమును పొందాలండి బాప్తిసము? యేసుక్రీస్తు నామమున మనము బాప్తిసము పొందాలి కదా. బాప్తిసం అనేది జీవితంలో ఎన్నిసార్లు తీసుకోవాలండి? ఒక్కసారి కదా. 3 సార్లు తీసుకోవాలా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఒకే ఒక్కసారి మనము రక్షించబడిన తర్వాత ఒకసారి మనము బాప్తిసము తీసుకోవాలి కదా. చాలా మంది వివాహ బాప్తిసాలు తీసుకుంటుంటారు. వివాహం దగ్గరకు వస్తుంది, మరి సేవకులు వివాహాలు చేయాలని తీసుకుంటూ ఉంటారు. అవి దేవునికి చెల్లనివి అని ఇందాక యూత్ కోఆర్డినేటర్ గారు అంటున్నారు కదా. బైబిల్ కూడా తెలుస్తూ ఉంది. వివాహాలంట బాప్తిసాలు దేవుని రక్షణ చేతనే బాప్తిసము తీసుకోవాలి. అందుకు అంటున్నారు పేతురు గారు ఏమని? మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందడమే కాకుండా పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము మీరు పొందుతారు. ఈ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ కూడా చెందునని వారితో చెప్పిన పిల్లలు. ఇక్కడ చూడండి, ఈ వాగ్దానం 39వ వచనం ఒకసారి మనం చూస్తే, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును. చూడండి ప్రియులారా, ఈ వాగ్దానము దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానం ఎవరెవరికంట? మనకిని, మన పిల్లలకును, దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన దేవుడు మన దగ్గరకు ఎద్దకు పిలిచిన వారందరికీ కూడా చెందును. ఈ మారు మనసు అనే బాప్తిసము మనకి, మన బిడ్డలందరికీ కూడా చెందునని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ పేతురు గారు ఈరోజు మనకి ఈ మాటలు చెప్తున్నారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి కూడా చెందాలి అని ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు. అయితే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం చేయవలసింది ఏంటంటే ఉపదేశాన్ని మనం నేర్పించాలి. ఎందుకు ఉపదేశాన్ని మనం నేర్పించాలంటే, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడు మనకిచ్చిన కృపను బట్టి అందుకు అంటూ ఉన్నారు. ఒకసారి చూడండి, 40వ వచనం మనం చూస్తే, ఇంకాను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి, తరము వారికి వేరే రక్షణ పొందడని మనం హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. వాక్యం అంగీకరించిన తర్వాత వారు ఏం చేశారంటే బాప్తిసాన్ని వారు
పొందారు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, మీరందరూ కూడా రక్షణను పొందండి. ఈ వాగ్దానము మీకు మీ పిల్లలకి కూడా ఖచ్చితంగా కలుగునని దేవుడు ఈరోజు సమృద్ధైన వచనాలు దేవాది దేవుడు ఈరోజు మనం నేర్పిస్తున్న మాట ఇక్కడ మనం చూడవచ్చు ప్రియులారా. మరలా అదే అధ్యాయంలో మనం అంతా చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయాన్ని మనం చూసుకుంటే అబ్రహాము విషయంలో కూడా ఆదికాండ గ్రంథంలో కూడా మనం చూస్తే అబ్రహాముకి అనేక మంది సంతానం ఏ రీతిగా ఆశీర్వదించాడంటే ప్రియులారా, దేవుడు అబ్రహామును ఎందుకు దీవించాడంటే, శారా వృద్ధాప్య వయసులో కూడా నేను నా బిడ్డలను కనగలనా అని శారా నవ్వుకుంటూ ఉంటే, దేవుడు చేసే ఆలస్యం, దేవుడు చేసే మేలు, దేవుడు చేసే క్రియ చాలా గొప్పవని ఒక శారా ద్వారా ఈరోజు మనం తెలుసుకోవచ్చు. అబ్రహాంకి శారాకి సంతానం లేనప్పుడు ముందుగా హాగరు ద్వారా ఇస్మాయేలు సంతానాన్ని కన్నప్పుడు శారా ఎంతగానో ఏడిచింది, అయ్యా నా భర్తతో నాకు వివాహమయ్యి ఇన్ని సంవత్సరాలు అయినది, నాకు సంతానము లేదు, నాకు పిల్లలు కావాలి, నాకు బిడ్డలు కావాలి, ఎలాగా అని శారా ఏడుస్తూ ఉంటే దేవుడు శారా ప్రార్థనను విన్నాడు. దేవుడు శారమ్మ చేసిన ప్రార్థనను ఆలకించాడు. ప్రార్థన చేయడమే కాకుండా ఆలకించడమే కాకుండా శారా అనుకుంది, ఈ ముసలి వయసులో ఇంచుమించు 60-70 సంవత్సరాలు నాకు వచ్చినాయి, నేను ఈ వయసులో పిల్లలు ఎక్కడ కనగలను, దేవుడు నాకు ఈ వయసులో మరి పిల్లలు నాకు ఇస్తాడా అని శారమ్మ ఊహించుకుంటే దేవుడు అక్కడ అత్యధికమైన పనిని దేవుడు చేస్తాడు. ఎందుకు అంటున్నాడు, 54వ వచనం చూడండి, గొడ్రాల పిల్లలు కనగదన్నా జయ కీర్తన ఎత్తుము, ప్రసవ వేదన పడినదన్నా జయ కీర్తన ఎత్తి ఆనందము పడుము. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఎందుకంటే గొడ్రాలు చేసే పని చాలా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో చాలా ఏడుస్తూ ఉంది, నా బిడ్డలను కనలేకపోతున్నాను అంటే దేవుడు అంటున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీ గుడారం స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలమును తెరవు నిరంటకముగా సాగనిమ్ము, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. 4వ వచనం చూడండి, 54 4వ వచనం, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానము ఇక్కడ శారా విషయంలో దేవుడు అంటున్నాడు, శారాకి దేవుడు వాగ్దానం చేస్తాడు, ఏమంటున్నాడండి, భయపడవద్దు, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచుకు. శారాతో దేవుడు అంటున్నాడు, నా ప్రియ సహోదరి, నా ప్రియ కుమార్తె శారా, నీవే విషయంలో కూడా నీవు సిగ్గుపడకు, అవమానము తలంచవద్దు, ఎందుకంటే నీవు దేవుని చేత ఉపదేశం పొందుకున్నావు కాబట్టి, దేవుడు నీకు చక్కని బిడ్డను నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి అతనికి ఇస్సాకు అని నీవు పేరు పెట్టు. అతని వలన అనేక జనములు ఆశీర్వదించబడతాయి, అనేక పట్టణాలు దీవించబడతాయి, అనేక గ్రామాలు, అనేక దేశాలు, అతని గొప్ప నాయకుడిగా ఇస్సాకుని నేను తయారు చేస్తాను అని దేవుడు శారాతో చెప్పినప్పుడు శారా నిజమేనా అనుకుంది. కానీ శారాకు దేవుడు సంతానాన్ని దయచేశాడు. శారా అబ్రహాము దేవుణ్ణి మహిమపరిచారు. ఈ చివరిలో ఈ వచనం నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి సునీల్ జ్యోతి గారి వివాహ విషయం తర్వాత చాలా వారు బిడ్డలు లేకపోవడం చాలా అవమానాలు పొందారు. జ్యోతకు కూడా చాలా ఆలస్యమై ఎంతో ఏడ్చింది దేవుని సన్నిధిలో. కానీ వారు చేసే మొరన మన సంఘానికి, ఆ వివాహం కూడా మనమే చేసాం, వారు మన సంఘస్థులు కాబట్టి దేవుడు వారిని ఏర్పరచుకుని 5-6 సంవత్సరాలు ఆలస్యమైన దేవుడు చక్కని బిడ్డలు వారికి దయచేసాడు. దేవుడు స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, సంఘము చేసే ప్రార్థన దేవుడు ఆలకించాడు. వారు ఈ యొక్క స్తుతి కూడిక, ఈ యొక్క భోజనాలు ఏర్పాటు సంఘంలో ఎందుకు పెట్టుకున్నారండి? మన సంఘంలో బాప్తిసం తీసుకున్నారు, మనం వివాహాలు చేసాం, సంఘం ప్రార్థించింది, అమ్ముండగా మరి సంఘాన్ని విడిచిపెట్టకుండా మరి భార్యాభర్తలిద్దరూ కూడా మరి దేవుని సంఘానికి మన వేదిక సంఘ సభ్యులుగా ఉన్నారు. దేవుడు వారు అనుగ్రహించిన చక్కని కుమారుడు ఉజ్వల్ జాయ్, దేవుడు ఆ బిడ్డను దీవించాలని, దేవుడి దయందు మనుషుల దయందు ఆ చిన్న బిడ్డ వర్ధిల్లాలని, ఆ బిడ్డ కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు చక్కని బిడ్డను మరి సునీల్ జ్యోతి గారికి దేవుడు అనుగ్రహించాడు. ఆ బిడ్డను ఎలా పెంచుకోవాలో మరి హన్నాలాగా జ్యోతి గారు కూడా ప్రార్థన చేయాలి. నా బిడ్డను నేను ఏమేమి ఎలా నేర్పించాలి, నేను ఎలా పెంచాలి దేవుని సన్నిధిలో, నేను ఏ రీతిగా పెంచాలి,
అని ఆమె కూడా దేవుని సన్నిధిలో బిడ్డల కోసం ఉపదేశం పొందాలని నేను ప్రభు పేరట మరి వారికి తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులుగా వారికి మాటలను చెప్తూ ఉన్నాను. బిడ్డలు ఏ రీతి ఉపదేశం పొందాలో చిన్నప్పుడు వారికి అనుగ్రహించిన కుమారుడు కోసం వాళ్ళిద్దరూ కూడా ఆదివారం పనున్నా లేకున్నా సంఘానికి రాలేకపోతున్నారు. ఇంకా వారి కోసం ప్రార్థన చేయండి, సంఘానికి రావాలని. వారి భర్త కూడా డ్యూటీ మానేసి నా దేవుని సన్నిధికి రావాలి అన్న నిరీక్షణ మరి భార్య భర్తలకు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. దేవుడి మాటను దీవించిన గాక. ఒక నిమిషం తలలో వంచండి, ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం.